మ్యామ్ మీరు ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఒకటి కన్వే చేయాలన్నారు కదా, కెన్ యూ జస్ట్ టెల్ అస్? రీసెంట్గా ఎక్కువైపోయింది. ఒకప్పటి నుంచి నేను ఫేస్ చేసే ఒక ఇన్సిడెంట్ ఏంటంటే త్రూ మా అస్ కానీ బయట నుంచి కానీ ఫ్రెండ్ సర్కిల్స్లో కానీ ఒక బాబు పాప కలిసినప్పుడు మన పెళ్లి చూపులు అంటే ఏంటి, ద వర్డ్ ఇట్ సెల్ఫ్ సేస్ వాళ్ళిద్దరికీ సెట్ అవుతుందో లేదో ఫిజికల్ అపియరెన్స్ కానీ కాన్వర్జేషన్లో కానీ కపుల్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇష్యూస్లో వాళ్ళిద్దరికీ సెట్ అవుతుందో లేదో తెలియటం కోసం మనం అరేంజ్ చేసే ఒక మీటింగ్. ఆ మీటింగ్లో ఒక్కొక్కసారి మాత్రమే ఇప్పుడు 10 మందికి అట్లాంటి మీటింగ్స్ పెడితే ముగ్గురు నలుగురు ఇటు మ్యూచువల్గా లెట్స్ గో అహెడ్ అని అనుకునే వాళ్ళు ఉంటే 7 నుంచి 8 వరకు అప్రాక్సిమేట్గా చెప్తున్నా ఇద్దరికి ఇష్టం లేక ఎవరో ఒకరికి సెట్ అవ్వదు అనుకుని కాల్ ఆఫ్ చేసేసుకుంటారు. దాన్ని హార్ట్కి తీసేసుకుంటారు పేరెంట్స్. కొందరు పిల్లల కన్నా ముందు పేరెంట్స్ ఎలా అంటే మనకి నచ్చుండొచ్చు, అవతల మనిషికి తను ఎదురు చూసింది లేననుకున్నప్పుడు వద్దు అని అన్నప్పుడు దాన్ని చాలా బ్యూటిఫుల్గా యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ 2 మేజర్ పాయింట్స్ ఐ వాంట్ టు కన్వే. 1, హౌ వీ టేక్ అండ్ వెన్ సమ్మన్ సేస్ నో, అది నెంబర్ 1. నెంబర్ 2, నో చెప్పేవాళ్ళు కూడా దాన్ని ఎంత బ్యూటిఫుల్గా ఎండ్ చేస్తారు అనే పాయింట్ నేను ఇక్కడ చెప్పాలనుకుంది. సెకండ్ పాయింట్, ఇప్పుడు ఒక మీటింగ్ అయ్యి వచ్చిన తర్వాత ఒక బ్యూటిఫుల్ మెసేజ్తో దాన్ని క్లోజ్ చేసుకుంటే అవతల వాళ్ళు హర్ట్ అవ్వకుండా ఉంటారు. ఇద్దరు చిన్నవాళ్లే, ఇద్దరికీ ఒక ఎక్స్పెక్టేషన్స్తో మీట్ అయినప్పుడు అవతల మనిషితో మనం ఇది సెట్ అయితే బాగుండు అన్న థాట్ ప్రాసెస్లో అక్కడ మీట్ అయినప్పుడు ఒక సార్ట్ ఆఫ్ అట్రాక్షన్ క్రియేట్ అవుతుంది ఒకళ్ళు అన్న జనరల్గా. అలా అవ్విన మనిషి దగ్గర నుంచి ఒక డిసప్పాయింట్మెంట్ వచ్చినప్పుడు యువతలో ఉన్న పిల్లలు ఆ పిల్లల పేరెంట్స్ తీసుకునే విధానం కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. సో ఒక మెసేజ్, యూ డోంట్ హ్యావ్ టు కాల్, అట్లీస్ట్ ఒక డిగ్నిఫైడ్ మెసేజ్. ఇట్ వాజ్ వెరీ నైస్ మీటింగ్ యూ, యు ఆర్ ఎ వెరీ నైస్ పర్సన్, బట్ దెర్ ఇస్ సంథింగ్ ఐఎమ్ లుకింగ్ బియాండ్. మేబీ ఐ మైట్ బీ రైట్ ఆర్ ఐ మైట్ నాట్ బీ రైట్, కానీ ఒక అవతల పర్సనాలిటీని బట్టి నీ పర్సనాలిటీని బట్టి యూ డిజర్వ్ సంథింగ్ బెటర్ అనో, లేకపోతే యు ఆర్ ఎ వండర్ఫుల్ పర్సన్ అనో, ఇట్స్ జస్ట్ దట్ ఐ వాంట్ సమ్ టైమ్ అనో ఒక చక్కటి మెసేజ్ అవతల వాళ్ళు డీసెంట్గా క్లోజ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా బ్రేక్ అవుతుంది అది. రెండోది, యువతలు వద్దు అనిపించుకున్న వాళ్ళు కూడా రేపు ఇంకెవరినైనా మీట్ చేసేటప్పుడు ఫియర్ లేకుండా మీట్ అవ్వగలుగుతారు. ఇట్లా మీట్ అయిన పర్సన్ మీద ఒక హేట్రెడ్ పెట్టుకోరు, ఈ సిస్టమ్ మీద హేట్రెడ్ పెట్టుకోరు. ఈ పెళ్లి చూపులు ఏంటి, ఇంతమందిని మీట్ చేయించడం ఏంటి అనే ఒక నెగిటివిటీలోకి వెళ్ళరు. పేరెంట్స్కి ఇబ్బంది, పిల్లలకి ఇబ్బంది అవుతుంది. సో ఆల్ ఐ వాంట్ టు కన్వే ఈజ్, వెన్ యూ మీట్ విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్, when things don't work out, close it beautifully. అది ఇద్దరి ఇమోషన్స్కి సంబంధించింది కాబట్టి ఆ ఇమోషన్స్ హర్ట్ అవ్వకుండా దాన్ని చాలా చక్కగా క్లోజ్ చేస్తే బాగుంటుంది. దిస్ ఐ డెఫినెట్లీ వాంట్ టు కన్వే టు ఎవ్రీవన్, ఈవెన్ టు ద పేరెంట్స్ అండ్ టు ద కిడ్స్ ఆల్సో. మీటింగ్ పీపుల్ ఈజ్ నాట్ ఎ మిస్టేక్, యూ హ్యావ్ టు మీట్. ఎక్కువ మందిని మీట్ అయినా నష్టమేమీ లేదు, ఎక్కువసార్లు మీట్ అవటం తప్పేమో, కానీ ఎక్కువ మందిని మీట్ అవటం వల్ల యూ గెట్ ఎ క్లారిటీ, లైక్ మనకేం కావాలి అనే దాని మీద. కానీ దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకోకుండా దాన్ని ఉపయోగపడేలాగా తీసుకుని అవతల వాళ్ళు హర్ట్ అవ్వకుండా యూ నీడ్ టు క్లోజ్ ఇట్ అని చెప్పాలని ట్రై చేస్తున్నాను అంతే. ఇది నిజంగా చాలా ఇంపార్టెంటే. సో చూసారు కదండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో మ్యాచెస్ వెతుక్కునే వాళ్ళకి అవసరం లేదు, మామూలుగా ఉన్న వాళ్ళకి కూడా పంపిస్తే మంచిది. ఎందుకంటే చెప్పేవాళ్ళు తక్కువైపోతున్నారు ఈ రోజుల్లో, చెప్పేవాళ్ళు లేక ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. నవీన కాలం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మేము డెఫినెట్గా కామెంట్స్లో మీతో కనెక్ట్ అవుతాం. నమస్తే.